ఏఎస్డి ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఆటిజం లెవెల్స్ బేస్డ్ మీరు డయాగ్నోస్ చేస్తారా? లేకపోతే అవి మీరు చెప్పినట్టే అవి ప్రోగ్రెస్ అయ్యి ఏఎస్డిలా మారిపోతుందా? ఆటిజంను కానీ ఏడిహెచ్డి కానీ డయాగ్నోసిస్ అనేది క్లినికల్గా అబ్జర్వేషన్ తోటే జరుగుతుంది. ఒక పేషెంట్ క్లినిక్ వచ్చినప్పుడు ఆ క్లినిక్ యొక్క అబ్జర్వేషన్ అంటే కనుక మూమెంట్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, పేరెంట్స్ నుంచి వాళ్ళ హిస్టరీ ఏంటి, దాన్ని బట్టి జనరల్గా ఆటిజం ఏడిహెచ్డిని డయాగ్నోస్ చేయొచ్చు. దీనికంటూ ఒక బ్లడ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, ఏవి కూడా సపోర్ట్ చేయవు. వాళ్ళ యొక్క నర్వస్ అన్స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఉంది, వాళ్ళ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ రిప్లై ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనకు క్లినికల్ అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే డిసైడ్ అవుతాయి. ఏడిహెచ్డిలో కొంచెం అటెన్షన్ ప్రాబ్లం ఉంటుంది, బట్ అబ్జర్వేషన్ అన్నీ ఉంటుంది. ఆటిజంలో అబ్జర్వేషన్ ఉండదు, అటెన్షన్ ప్రాబ్లం అస్సలు ఉండదు. సో ఈ విధంగా అంటే కనుక సివియర్ క్లినికల్ అబ్జర్వేషన్లోనే మాత్రం చెప్పవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ రెండు ఇష్యూస్కి ట్రీట్మెంట్ అప్రోచెస్ చాలా ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి. హోమియోపతి అప్రోచ్ ఎలా డిఫరెంట్ ఉంటుంది అండ్ పేరెంట్స్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జనరల్గా ఆటిజం ఏడిహెచ్డి హైపర్ యాక్టివ్కి ఏ మెడికల్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదు. దిర్ ఇస్ నో మెడిసిన్. అల్లోపతి ప్లాట్ఫామ్ అస్సలు సపోర్ట్ చేయదు. ఈ మధ్యకాలంలో ల్యూకోవెరిన్ అని చెప్పేసి ఓ మెడిసిన్ అందరూ వాడదాం అనుకుంటున్నారు. అది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే కనుక కేవలం ప్రమోషన్ కోసమో బిజినెస్ కోసమో దాన్ని పనిచేస్తా అని చెప్పారు. కానీ ల్యూకోవెరిన్ మెడిసిన్ ఆల్రెడీ అంతకుముందు మనం వాడిన మెడిసినే, ఇంతకుముందు క్యాన్సర్ రిలేటెడ్ జబ్బులకు వాడిన మెడిసినే. సో అల్లోపతి ప్లాట్ఫామ్ అనేది సో ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్కి సపోర్ట్ చేయదు. ఒకవేళ అల్లోపతి మెడిసిన్ ఇచ్చినా సరే టెంపరీగా నిద్రకు మెడిసిన్ ఇవ్వాల్సిందే కానీ, టెంపరీగా ఒక సెడేటివ్స్ ఇచ్చి మనం కంట్రోల్ చేయవలసిందే కానీ, బట్ ఆ సెడేటివ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ బిహేవియర్స్ ఇంకా ఎక్కువ కావడము, వాళ్ళ యొక్క హైపర్ యాక్టివిటీ నెక్స్ట్ లెవెల్ ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. సో అల్లోపతి ప్లాట్ఫామ్ అస్సలు సపోర్ట్ చేయదు. ఎందుకు అల్లోపతి ప్లాట్ఫామ్ ఆటిజంకి సపోర్ట్ చేయదు అంటే, సో అల్లోపతిలో సిమ్టమాటిక్స్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ సిమ్టమ్స్ను ట్రీట్ చేయడమే ఉంటుంది. సో రూట్ కాజ్ ట్రీట్మెంట్ కానివ్వండి, ప్రాబ్లమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కానివ్వండి ఉండదు. సో అందుకే అల్లోపతి అనేది ఆటిజంలో ఏడిహెచ్డిలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఇక్కడ హోమియోపతి విషయానికి వస్తే హోమియోపతి అనేది ఒక రూట్ కాజ్ బేస్ చేసుకుని ట్రీట్ చేయవచ్చు. సో ప్రతి ఒక్క ఆటిజం కేసుకు, ఏడిహెచ్డి కేసుకి రూట్ కాజ్ లేనిది ప్రాబ్లమ్స్ రావు. ఒక హెల్తీ పేరెంట్కి, హెల్తీ మదర్కి, హెల్తీ పేరెంట్స్కి సో ఆటిజం ఏడిహెచ్డి అనేది ఛాన్సే లేదు. ఓకే. ఒకప్పుడు ఆటిజం ఏడిహెచ్డి మనకు లేవు. ఒక 50 years బ్యాక్ ఆటిజం ఏడిహెచ్డి లేవు. ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే కనుక మన యొక్క హెల్త్ కండిషన్స్లో డిస్టర్బెన్స్ కన్నా కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్ కానివ్వండి, మన సిస్టంలో డిస్టర్బెన్స్ వలన, మన యొక్క ఓవులేషన్ డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనం ఒక రూట్ కాజ్ బేస్ చేసుకొని హోమియోపతిలో ట్రీట్ చేసుకుంటే సో వండర్ఫుల్గా ట్రీట్ చేసేటువంటి అవకాశాలు హోమియోపతికి మాత్రమే ఉన్నాయి. ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా ఆటిజం ఏడిహెచ్డికి లేవు, అల్లోపతిలో లేవు. ఏ మెడికల్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదు. ఈవెన్ హోమియోపతి కూడా సిమ్టమ్స్ బేస్ చేసుకొని కాకుండా రూట్ కాజ్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఒక్కొక్క బాబుకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇండివిజువల్ మెడిసిన్. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు. సో ఆటిజం కేసెస్కి మీరు కామన్గా ఏ మెడిసిన్ ఇస్తారని. సో ఆటిజం ఏడిహెచ్డి కేసెస్కి కామన్గా మెడిసిన్ అనేది ఉండదు ఇక్కడ. సో ఇక్కడ మనం ప్రాబ్లం ట్రీట్ చేయడం లేదు, దాని యొక్క రూట్ కాజ్ ట్రీట్ చేస్తాను. రూట్ కాజ్ ట్రీట్ చేయమంటే కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఇంకా ఒక్కొక్క బాబుకి కస్టమైజ్డ్ మెడికల్ సిస్టమ్ ఉంటుంది. రెమెడీ సెలెక్షన్ అనేది, డ్రగ్ సెలెక్షన్ అనేది ఒక్కొక్క బాబుకి, ఒక్కొక్క పాపకు కానివ్వండి, వాళ్ళకు తగ్గ మెడిసిన్ మాత్రమే సెలెక్షన్ అవుతుంది. ఆ మెడిసిన్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. సో వేరే వాళ్ళకి అదే మెడిసిన్ ఇవ్వడం వల్ల రాదు. సో ఇక్కడ కేస్ టేకింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఇండివిజువల్ మెడిసిన్ సెలెక్షన్ ప్రాసెస్ కానివ్వండి, డాక్టర్ యొక్క ఎక్స్పర్టైజ్ కానివ్వండి, ఇక్కడ చాలా విషయాల్లో మనకు ఇంపార్టెంట్ అవుతాయి. అందుకే ఆటిజం కేసెస్లో, ఏడిహెచ్డి కేసెస్లో సో రెమెడీ సెలెక్షన్ కరెక్ట్గా ఉందనుకోండి, డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ ఇచ్చారనుకోండి, పేరెంట్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు కరెక్ట్ మెడిసిన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ.